పోతురాజ్ చెప్పినట్టు సినిమా ఉంటుంది. కమల్ హాసన్ గారిది. కమల్ హాసన్ గారు, అవును. అభిరామి గారు, కమల్ హాసన్ గారు. అభిరామ్ గారు, కమల్ హాసన్ గారు. ఆ సినిమాలో కమల్ హాసన్ గారు ఒక పోలీస్ స్టేషన్ బయట బెంచ్ మీద కూర్చొని సీన్ ఉంటుంది. అదొకసారి అంటే ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒకరోజు ఎప్పుడో చెప్తే ఒక అతను, నీకు విషయం తెలుసా, నానికి కూడా ఇదే సీన్ నాకు చెప్పాడు అని తను నాకు చెప్పాడు అనమాట. అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓ, నాని అన్నకు కూడా ఇదే ఇష్టమా అని. బట్ నాకు ఆ సీన్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎప్పటి నుంచో నేను ఆ సినిమా చూసిన రోజు నుంచి అది స్ట్రాంగ్గా ఉండిపోయింది. ఎప్పుడు నాకు గుర్తు ఇంజనీరింగ్లో చూశాను నేను, అది మెలోడీలో, వైజాగ్లో. ఆ సీన్ చూడగానే బ్లాస్ట్ అయిపోయాను. అంటే పడుకుని ఉంటాడు, ఎవరో వచ్చి లేపుతారు, ఆయన జస్ట్ లేచి ఎవరు పిలిచారని చూడాలి అంతే. అంటే నాకు తెలిసి డైరెక్టర్ ఏం రాసి ఉంటాడంటే, సార్ మిమ్మల్ని వచ్చి ఎవరు పిలుస్తాడు, మీరు ఆ రోజు చూడాలని రాసి ఉంటారు అంతే. ఈయన లేస్తాడు, లేచిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రాసెస్లో ఆయన ఎక్స్ప్రెషన్లో ఏం చెప్తాడంటే, నేను 2 రోజులు అయింది పడుకొని, ఓకే, నాకు నిద్ర బీభత్సంగా, నేను ఎక్కడ పడుకున్నానో కూడా తెలియనంతగా పడుకుని పోయాను, నాకున్న కష్టం అలాంటిది. ఇప్పుడు నేను ఎక్కడో, సరే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకోని లేచాను, కానీ ఎక్కడో బయట ఉన్నాను, ఇది ఏంటిది, అందరు జనాలు ఉన్నారు, ఇది పోలీస్ స్టేషనా, కరెక్ట్, అసలు నేను ఎందుకు లేచాను, నన్ను ఎవడో తట్టాడు కదా, ఎవడరా తట్టాడు అని చూపిస్తాడు. ఇంత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 seconds చూపిస్తాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పింది అంత డైలాగ్ ఉంది కదా, అది జస్ట్ ఇలా కళ్ళు తెరిచి ఇలా తిరిగే ప్రాసెస్లో నీకు అర్థమవుతుంది. అది నాకు ఎంతలా గుర్తుండిపోయిందంటే, అది నాకు మోస్ట్ ఫేవరెట్ సీన్ అది.